కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, సింహం పిల్లలైన ఆకలి కొంటాయి. కానీ సింహం ఎవరో? అడవికి రాజు సింహము. సింహం తెలుసుకుంటే అవసరమైతే ఏనుగును కూడా చంపేస్తుంది, ఎంత బలమైంది. ఎలాగో తెలుసా? అది ఎగిరి ఏనుగు తల మీదకి ఎక్కి తల మీద కొట్టి మెదడు లాగేద్దంట ముందు. అర్థమవుతుందా? మెదడు సింహాన్ని కూడా చేస్తుంది అవసరమైతే, అంత బలమైన జంతువు ఏనుగు. ఇదే యొక్క సింహం ఏనుగును కూడా జయిస్తుంది అన్నమాట. అడవికి అది రాజు అని పేరు కలిగి ఉంది. ఒకవేళ అడవికి రాజు అయిన దాని పిల్లలకైనా ఒకవేళ కొదువు ఉంటుంది అమ్మ. యేసు ప్రభువుని ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు. మరి ఎందుకు ఈ దినాల్లో ఎందరో ప్రజలు ప్రభువుని నమ్ముకుంటున్నారు, అయినా ఇంకా మేలు కొదువై ఉంటున్నాయి? కారణం ఏంటంటారు? చెప్పండి నాన్న. యవనస్తులు ఎందరో ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో కొంతమంది అభివృద్ధి కనపడతలే. ఎక్కడ వేసిన గొంగలే? 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఎలాగున్నామో, 20 సంవత్సరాల క్రితం సైకిల్ తొక్కితే ఇప్పుడు సైకిలే, 20 సంవత్సరాల క్రితం నడిస్తే ఇప్పుడు నడకే, 20 సంవత్సరాల క్రితం ఉన్న తాటేకిళ్ళు ఏంటి మాటల. భూ సంబంధమైన స్థితులు కూడా మారతాయి ప్రభువుని నమ్ముకుంటే. ఆత్మ సంబంధంగాను మారతాయి, భూ సంబంధంగా కూడా మారతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు మారట్లా? ఎవరైనా చెప్పండి. వాక్యంలోనే ఉంది, ఇప్పుడు చెప్పిన దాంట్లోనే. చెప్పనా? దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. ఏదో నమ్మము, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏదో బాధ వచ్చింది, దానికి తగ్గదాన్ని మనం ఏదైనా కడుపులో నొప్పి అనుకో, దానికి తగ్గ మందు వేసుకుంటున్నాం. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? లేదు. ఏదైనా డబ్బుల సమస్య అనుకో, అసలు దేవుడిని ఎక్కడ అడుగుతున్నాం మనం? ముందెళ్ళి ఎవరు అప్పిస్తారని అందరి దగ్గరికి. అర్థమవుతుందా? ముందు మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ముందు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని అడిగిన తర్వాత అప్పుడు నీ ప్రయత్నాలు నువ్వు చేయి, తప్పులేదు. మన ప్రయత్నాలు మనము చేయాలి. దేవునికి స్తోత్రం. మరొకటి, ఎందుకు దేవుడు మేలులు ఆలస్యం చేస్తున్నాడు అంటే మరొక కారణం, బలమైన కారణం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే 84:11. ఓ థ్యాంక్ యూ జీసస్. 84:11 ఆఖరి లైన్. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడో. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థంగా ప్రవర్తించే వ్యక్తివైతే నీకు అన్ని మేలులే జరుగుతాయి. ఆమేనా? నువ్వు నడిస్తే మేలు, కూర్చుంటే మేలు, పండుకుంటే పండుకున్న వాళ్ళను కూడా లేపి మరి ఆహారం పెట్టింది చూసారు దేవదూత. నిద్ర లేపి అలాగ మేలు నిన్ను ఎత్తుకుంటా వచ్చేస్తుంటాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా సార్లు నేను ఇక్కడ మందిరంలో నిద్రపోతుంటే మన సంఘ బిడ్డలు ఎవరన్నా దేవుని బిడ్డలు మన సంఘ బిడ్డలో చాలా సందర్భాలు వచ్చి చర్చి గేటు కొట్టి మరి లేపి మరి దశంభాగాలు ఇచ్చేళ్ళిన రోజులు, కానుకలు ఇచ్చేళ్ళిన రోజులు ఉన్నాయి. ఓ రోజు నేను అనుకుంటున్నాను, ఏలేంట్రా బాబు పగలో నన్ను నిద్రపోనిట్లేదు, మాపులు కూడా నిద్రపోనిట్లేదు ఏంట్రా నాయన ప్రభా, ఏంటైనా వచ్చి గేటు కొడుతుంది ఒక ఆమె అనుకుంటుంటే వెళ్తే మెల్లిగా గేటు తీస్తే, అయ్యగారు ఇదిగోండి అయ్యగారు దశంభాగం తెచ్చాను అయ్యగారు అని 1600 ఇచ్చింది. ఎంత పోతే పోయిందిలే నిద్రకి పోతే పోయింది. నిద్రలో ఉన్నామని డబ్బులు ఇస్తే ఎవరొద్దు అంటారు? అవి అంటారా? అవసరమే కదా మరి, అవసరమే డబ్బులు. అప్పుడు ప్రభా పోలే నిద్ర నేను ఎలా అనుకున్నాను మనసులో, పైకి అనకూడదు కానీ నేను వెళ్ళేంటారా మనసులో పగలో నిద్రవనియట్లేదు, మాపులు నిద్రవనియట్లేదు. నన్ను పగలంటే ప్రార్థన, మాపులంటే ప్రార్థనలో ఉంటాం, సాయంకాలం టైంలో పడుకోనియట్లేదు ఏంటి అనుకున్నప్పుడు దేవుడు ఆ అద్భుతాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఏమన్నానంటే, నువ్వు పండుకున్నప్పుడు కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది వాక్యంలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థముగా
వారికి ఆయన ఏ మేలు చేయక మానడండి. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలా మందిలో యథార్థత కరువు అయిపోయింది. ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా వాళ్ళ శత్రువులు కలిశారనుకోండి, దారిలో వాళ్ళ శత్రువులు కలిశారనుకోండి, ఏమంటారు? అన్నీ బాగానే ఉంటుంది కానీ వాడిలో ఒకే ఒక లోపం ఉందండి అన్నారనుకో, వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఏంటి వాళ్ళ ఇంటికి వచ్చారా పెళ్లి సంబంధానికి, వాళ్ళ ఇంటికి అన్నారంటే వేసినట్టే, బాంబు వేసినట్టే వాళ్ళ మీద ఒక బాంబు. శత్రువులు ఎక్కడో ఉండరు, పుట్టగొడుగులా మన పక్క పక్కనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చారు పెళ్లి సంబంధానికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు అన్నారండి. వీడు ఇంకా తెలుసుకోడేగా, వెనకని అట్టించటే పారిపోతాడు వెనక్కి. దేవునికి స్తోత్రం. యథార్థత మనుషుల్లో ఈ దినాల్లో లేదు. దేవుడే బాధపడుతున్నాడు ఆ విషయం. సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే మీరు పనిచేసే పనులు కాడ కానీ యథార్థమైన స్థితి, న్యాయమైన స్థితి ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తారు. దేవుని స్తోత్రం. సర్వం దోషేద్దాం, కొండం దోషేద్దాం అని అనుకుంటే స్థితి ఎలా మారిపోద్దో తెలియదు. ఎందుకంటే మనల్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు పైన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని భక్తుడు దేవుని గురించి మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఉన్నంతలో నీవు యథార్థంగా, జాగ్రత్తగా, ఒకవేళ యథార్థత నీలో లేదనుకో, దేవుడి దగ్గర సరి చేసుకుని, ప్రభా యథార్థమైన మనసు నాకు దయచేయండి ప్రభా అని అడగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు చాలా మందిరు ది మేలులు కరువు అయిపోతున్నాయి, ఎందుకు వర్ధిల్లట్లేదంటే ఇదే కారణం. ఒక రాజు గురించి ఏమని ఉంటుందంటే, అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్ల చేసింది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. నువ్వు దీవించబడతావు. ఆమేన్. నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే, ఇక్కడున్నప్పుడు ఎలాగున్నావో ఇంటికాడ ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ఎక్కడున్నప్పుడు ఒకలాగుండి ఇంటికాడ ఉన్నప్పుడు మరొక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో నీలో నుంచి, ఆ పాస్టర్లు అందరూ ఎలాగే చెప్తారు, మాస్టర్ గారు చెప్పి నీ నిజం అనుకుంటున్నావా? అవి ఫాలో అవ్వటం మన వల్ల కాదు. ఎందుకు కాదు మన వల్ల కానీ దేవుడు మనకు చెప్తాడా? చెప్పడు. నువ్వు మోయలేనంత భారం నేను ఎత్తిమే పెట్టాడు దేవుడు. ఆమేనండి. ఇప్పుడు ఈ పిల్ల ఉంది, చిన్నపిల్ల, ఆ పిల్ల మోయలేనంత మూట ఆ పిల్లని ఎత్తిమే పెడతామా మనం? ఎందుకు పెట్టము? ఒక 50 కేజీల మూటను ఎత్తిమే పెట్టి మనకి ఏమైంది? ఏంటంటే చెప్పరండి. అంటే నువ్వు మొయ్యగలిగిందే యేసయ్య నీ నెత్తి మీద పెడతాడు కదా. నువ్వు మొయ్యలేనిది యేసయ్య నీ తల మీద, నీ తలకి మించిన భారాన్ని నీ మీద ఉంచడు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎత్తకు రండి, నేను మీకు శాంతినిస్తాను, అంటే తేలిక చేస్తాను మీ కాడిని అంటున్నాడు దేవుడు. మరి ఏంటండి అయ్యగారు ఇలా జరుగుతుంటే, అమెరికాలో పాస్టర్ గారిని ప్రసంగం చేస్తుండగా తుపాకుతో కాల్చేశారు, చనిపోయారు. సడన్ గా ఏం జరగదు. అది దేవుడు ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళకి తెలియజేసేది వాళ్ళకి తెలియజేస్తాడు దేవుడు. కొంతమంది ఆయుష్ కాలము వాళ్ళది ఈ లోకంలో కొంతమంది పాత్ర, గెస్ట్ పాత్ర ఉంటుంది. అర్థం కాలా? ఒక సినిమా మీరు చూశారనుకోండి, సినిమాలో ఒక్కొక్కడు రెండో యాక్టర్ ఉంటాడు. ఆడు మధ్యలో వస్తాడు, మధ్యలో వెళ్ళిపోతాడు, కానీ గెస్ట్ పాత్ర సినిమా అంతటికి కూడా అది హైలైట్ అయిపోతుంది. అలా ప్రత్యేకంగా ఈ లోకంలో కొంతమంది పాత్ర, గెస్ట్ పాత్ర, వాళ్ళు ఇలా వచ్చి అలా మెరుపులాగా వెళ్ళిపోతారు. అలాంటి సేవకులు కూడా ఉన్నారు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. నేను చూసిన వాళ్ళలో ఆ మధ్యన చనిపోయిన ప్రవీణ్ పాస్టర్ గారు ఒక ఆయన, తర్వాత ఇప్పుడు అమెరికాలో చనిపోయిన ఒక ఆయన, అంతకంటే ముందు చార్లెస్ అబ్రహాం అనే ఒక గొప్ప దైవజనుడు వాక్య ప్రసంగం చేసి వచ్చి అలా పడుకున్నట్టుగా అసలు ఏం జరిగింది ప్రభు అని నాకు డౌట్ వచ్చి ప్రారంభం చేస్తే, అబ్రహాము దేవుడు తనతో చెప్పిన చోటికి లేచి వెళ్ళెను అంటే దేవుడు పిలుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు సమస్తము మన మేలుకే జరిగిస్తాడు యేసయ్య. ఆమేన్. సమస్తం మన మేలుకే, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. అందరూ
సమస్య వచ్చింది, చిన్న ఇబ్బంది వచ్చింది, చిన్న వ్యాధో లేదా సమస్య ఇంకోటి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మునుపటి కంటే ఎక్కువగా యేసయ్యను పట్టుకుంటావు. అర్థం కాదా? సమస్యను బట్టి ప్రభువుని గట్టిగా పట్టించుకుంటావు. వదలరా అంటే అమ్మాయి నేను వదలను బాబోయ్, వదిలితే దెయ్యంగాడు వస్తాడు, నేను నిన్ను వదలను, నువ్వు కూడా నన్ను వదలొద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడంటాయి. దేవునికి స్తోత్రం. మేలుల మీద మేలు మేలు చేస్తాడు. రెండోది, మన జీవితంలో జరిగే సమస్తాన్ని యేసయ్య మన మేలుకి జరిగిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన తామసయ్య గారు చెప్తుంటే విన్నాను. ఒక కోతి, తామసయ్య గారు ఒక ఉపమానం చెప్తుంటే విన్నాను. ఒక కోతి పాము కరుద్దామని వస్తే పాముని పీక పట్టుకుందంట. కోతి ధైర్యంగా పట్టేసింది. ముందు ఎక్కడ పట్టుకుంది? పీక పట్టుకుని గట్టిగా ఇలా నొక్కి దాన్ని కదలి ఇట్లా వదిలితే పట్టుకుంటే మొత్తానికి గంచేపు అయిపోయాక ఈ కోతికి ఇంకో కోతి ప్రాణం ఇంకో ఫ్రెండ్ వచ్చిందంట. వచ్చి, రే నువ్వు పట్టుకున్నది ఎవరో తెలుసా? పాము పీక పట్టుకున్నావు, ఇక నీ పని అయిపోయింది, అది నిన్ను చంపేదాకా వదలదు అని ఈ పక్కనున్న ఫ్రెండ్ సలహా ఇచ్చాడండి. ఈ కోతి ఫ్రెండ్. అర్థమైందని చెప్పింది. కొంతమంది మనం బాగుపడతానికి మంచిగా సలహాలు ఇస్తారు లోకంలో. కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని చెడిపోవాలని చెడు ఆలోచన ఇస్తుంటారు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు మంచి ఆలోచన, అది చెడ్డ ఆలోచన అని దేవుని ద్వారా వివేచన ఉండాలి నీకు. నిజంగా ఇది నేను చేస్తే నాకు మంచి జరిగిద్దా, చెడు జరిగిద్దా? నువ్వు మేలు పొందుకున్నావు, ఓకే, చాలా సంతోషం. కానీ లోకానుసారంగా నిన్ను చెడగొట్టి నిన్ను పాడు చేసే ఆలోచనలు ఉంటాయి కొన్ని. అంటే నీ ఏలుతోనే అలాంటి సలహా ఇస్తారు కొంతమంది. అయ్యి నువ్వు నమ్మకూడదు, అవునా కాదా? అర్థం కాలా? కొంతమంది మనకు పాడే సలహాలు ఇస్తారు. మొత్తానికి ఈ కోతి ఫ్రెండ్ వచ్చి, రే నువ్వు పట్టుకున్నది ఎవరో తెలుసా? పాముగాడు నువ్వు పీక పట్టుకున్నవారా? ఆ పాముకి నిన్ను చంపనదే వదలదు అనేసరికి ముందు ధైర్యంగా పట్టేసుకుంది ఈ కోతి. తర్వాత దీనికి భయం పట్టుకుందంట ఈ కోతికి. అమ్మో ఇంకేముంది, ఈ పావునన్నీ ఇది నన్ను కాటేసేదాకా వెళ్ళడానికి భయపడతా రోజు నిద్రపోవటం మానేసిందంట. ఇక ఆ పావును అలాగే పట్టుకుని చచ్చిపోయింది. అది పాము అని చెప్పి పట్టుకుంటే అది ఏం చేద్దే? అది చచ్చి ఊరుకుంది. అది పాము చచ్చిపోయింది. కానీ ఈ చచ్చిన పావును పట్టుకుని రోజు, అయ్యో దేవుడా ఇది ఎలాగా, ఈ పాము నన్ను కాటేస్తే, ఈ పాము ఎలాగైనా ఇప్పుడు నన్ను కాటైంది, ఇది వెళ్ళదు అని బాధపడతా. ఓకే కూలిపోతా నిద్ర లేకుండా కురుపాట్లు వస్తున్నాయి అనుకో, అమ్మో ఇంకేముంది. ఇది చాలా మందిలో ఈ దినాల్లో కూడా భయం అలాగే ఉంది. ఏ దురాత్మ నిన్ను ఏం చేయదు, ఆమేనా? ఏ శత్రువుడు నిన్ను ఏం చేయలేడు, ఆమేనా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఏం చేయలేరంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం కడగబడ్డాము. ఎవరన్నా మనకి కుట్రలు చేద్దామని మన కోసం గొయ్యి తవ్వుతే ఆ గోతులు వాళ్ళనే కప్పెడతాడు దేవుడు. నిజం. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈ కోతి పామును పట్టుకుని రోజు ఏలాడుతుంది. నిద్రనోట్లో దీనికి నీరసం వచ్చేసింది. అది సత్యమేమో కానీ దీని సాగుకు వచ్చింది. అది పట్టుకుని మొత్తానికి ఇలా ఊగుతా ఉంటే ఆ సమయంలో దారి అమ్మటే ఒక ముని వెళ్తా ఉన్నాడంట. ఒక ఋషి, ఏమంటారు వాళ్ళని, కాసేపట్లో వేసుకుంటారు కదా వాళ్ళే ఏదో అంటారు, సాధువు వెళ్తున్నాడంట. సాధువు వెళ్తా ఏంటి నీ సమస్య అంటే, అయ్యా సాధువు గారు, ఈ పాముని నేను పొరపాటును పట్టుకున్నాను, అది నన్ను కాటేసేదాకా అది వదిలేటట్లేదు, ఇది నన్ను చంపేటట్టుందయ్యా, అయ్యా దీనికి ఏదైనా మార్గం చెప్పండి సాధువు గారు అని అడిగితే ఆ యొక్క సాధువు అంటున్నాడు, ఇది కథ అర్థమవుతుందా? సాధువు అంటున్నాడంట, అరే బాబు అది నిన్ను ఏం చేయదురా, అది చచ్చిపోయింది ఆల్రెడీ, వదిలేయండి. నిజమేనండి, నిజమేనా సాధువు గారు? నిజంగా ఏం చేయదురా, ఇది వదలంగానే కాటేద్దని మా ప్రాణి చెప్పాడండి. వదలంగానే లేదురా బాబు, అది ఆల్రెడీ చచ్చిన పామురా బాబు, అది నిన్నేమి చేయదురా బాబు, ఆ వదలరా బాబు, వదులు అని చెప్పి ఆ కోర్టు అనేసరికి మొత్తానికి భయపడతా ఏదైతే అదైతుంది ధైర్యం తెచ్చుకుని అప్పుడు వదిలితే అది మెదలతల. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఊరకనే వేస్ట్ విషయాలకి భయపడుతుంటారు. మన సమయం అంతా కూడా వేస్ట్ అయిపోతుంటుంది. అక్కడ
భయపడాల్సిన పని లేదు. మన ప్రభువు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన పక్షాన మన దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్న అనుకుంటా, బహుశా నేను లేచేసరికి, నిన్న పొద్దుట నేను లేచేసరికి ఒక స్వరం వినపడుతుంది. నా ఆత్మలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని స్వరం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. నాదైతే డబల్ పోరాటం కూడా కాదు. ఎలాంటి పోరాటం? మీ అందరి తరపున పోరాడాలి అంటే కొన్ని వందల రెట్లు పోరాటం ఉన్నది. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఏ అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, మార్గములను ఆశ్రయమైనందున దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరినీ దేవుడు కాపాడతాడు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో చింతింపకుడే. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. దేవుని స్తోత్రం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య నోటితో చెప్పిన మాట ఇది. ఏమని? ఏం తిందాము? మై రేపు పొద్దున మాంసం కూర 2 చికెను వెళ్ళిండా, పచ్చిరొయ్యలు తెప్పించు. అవతల వెళ్ళిండా, కొంచెం చేపలు తెప్పించు. టైం టేబుల్ ఇచ్చేస్తాం ముందే మనం. అసలు రేపు ఏం జరిగితే మనకేం తెలుసు? మరి క్షణం ఏం జరిగితే తెలుసా? చాలా మందిలో వచ్చిన చిక్కు ఏంటంటే ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదంతా విచారం. అంటే విచారం 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 అందరికీ అవసరం. అన్ని జనులు విచారిస్తారండి వీటి గురించి. అన్ని లేదన్నా ఫంక్షన్లో కలిశారనుకో ఏమంటారు వాళ్ళు? ఫంక్షన్లో మన బంధువులు ఎవరైనా కలిశారనుకోండి ఏమంటారు? ఫంక్షన్ మీ బుర్రకే పదును పెట్టించి మీతో చెప్పేస్తాను. ఏమంటారా మా చదువుకున్న వాళ్ళు చెప్పండి. అన్ని ఫంక్షన్లో కలిశారనుకోండి మన బంధువులు ఏమంటారు? మన బావమరుదులు ఎవరైనా బంధువులు, మీరు చదువుకుంటున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. దేవుడి స్తోత్రం. ఏమంటారు చెప్పనా? పిల్లలు ఎంతమందిరో అని అడుగుతారు ముందు, ఎవరైనా కొత్త బాగా దూరం బంధువులు అయితే. రెండోది ఏం సంపాదించావు, ఏమన్నా కొన్నావా, ఏమన్నా సంపాదించావా అంటారా? అంటారా? పిల్లల్ని అడుగుతారు వాళ్ళు. ఒకటి. రెండోది ఏమన్నా సంపాదించావా, ఏమన్నా కొన్నావా అంటే ఈ దినాల్లో మనుషుల్లో ఏం కొనాలి? అయ్యో స్థలం లేదు, అయ్యో ఇల్లు లేదు, అయ్యో సరైన ఇల్లు లేదు. పిల్లలు చూస్తే చేతికి వచ్చేస్తున్నారు బాబు, వీళ్ళు చూస్తే పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇల్లు లేదు. ఒక నేను అనుకున్నాం కాసేపు, ఇల్లు లేదు, పెద్ద ఇల్లు ఏదన్నా వాళ్ళకి తలకి ఇల్లు కొనాలి అని అనుకుంటాం. ఉదాహరణకి దేవుడు ఇల్లు ఇవ్వలేడా? రాజ్యభవనం ఇవ్వగలిగితే యేసయ్య. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూసుకుని నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు అన్నాడు. ఇల్లు వస్తుందా? ఇల్లు వస్తుందా? నేను హాయిగా ప్రశాంతంగా పడుకుంటా మందిరంలో. ఎప్పుడైనా గమనించారా? ప్రశాంతంగా తాగితే కొంచెం టీ తాగుతాను, ఆ మంచినీళ్ళు తాగితే హాయిగా పడుకుంటాను. ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే భోజనం చేసాక హాయిగా ప్యాన్ వేసుకుని హాయిగా పడుకుంటాను. నాకు నిజంగా
వాళ్ళ ఇల్లు చూసి నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఆడి ఇల్లు కొనేసాడు అక్కడ టౌన్షిప్లో కొనేసాడంట, ఈడి పెద్ద ఇల్లు కట్టేశాడు, బాబోయ్ నాకు ఇల్లు లేదు బాబోయ్ అన్నాం అనుకో, నాకు నిద్రడతా? ఆ కోతికి పట్టిన గది ఆ కోతికి ఎలా నిద్రట్లేదు అలాగా ఇంకెప్పుడు కూడా నిద్ర రాదు. మనోవిచారం, వీటి గురించి నువ్వు విచారం పడకూడదు అంటున్నాడు యేసయ్య. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో వీటి గురించి నీకు విచారమో వద్దు అంటున్నాడు యేసయ్య. లేదు కాదు, ఉంది. విచారం పడద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు ఇంకొకరికి నీ సహోదరునికి ఇల్లు ఇచ్చారు, నువ్వు ఏం చేయాలి? ప్రభా మా సహోదరుడికి మంచి ఇల్లు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అన్నాను, నీకు ఇల్లు వస్తుంది. అంతేగాని ఆడికి ఇల్లు ఇచ్చావు బాబు నాకు ఇల్లు లేదు, బాబు నాకు ఇల్లు లేదు అన్నావు అనుకో, ఉన్నది కూడా. మేము అక్కడ ఆరాధన జరిపించినప్పుడు తారు బల్ల, అక్కడ రేట్లు కూడా లేవు, అక్కడ కావాలి పేదోళ్ళు తారు బల్ల. నేను అన్నాను అమ్మా ఈ తారు బల్లే నీకు ఇంద్రభవనం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ఏది ఇచ్చాడు అదే మనకి ఇంద్రభవనం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యేసయ్య ఏమంటున్నాడు అక్కడ, చదవండి మరో మాట, త్వరగా చదవండి. ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియదా? అంటే నీకు ఇల్లు కావాలని యేసయ్యకి తెలుసు, నీకు స్థలం కావాలని యేసయ్యకి తెలుసు, నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని యేసయ్యకి తెలుసు, నీకు ఏదైనా కూతి కాతి చేతిలోకి బంగారం ఇవ్వాలని యేసయ్యకి తెలుసు. తెలుసా తెలీదా? ఒకవేళ పిల్లలు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి పిల్లలు పుట్టాలని దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు, తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. యేసయ్య ఏమన్నాడంటే పరలోకానికి భూలోకానికి లింక్ పెట్టాడు ఆయన. అర్థం కాలా? వాక్యం అర్థమైందా? భూమి మీద నీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, నీళ్లు కావాలని, అన్ని ఈ భూ సంబంధమైనవి కావాలని ఆయనకి తెలుసు. అంటే ఇవన్నీ నీకు కావాలంటే నీకేం చేయాలి? ఆయన రాజ్యములో ఉన్న నీతిని వెతకాలి ముందు నువ్వు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా అసలు ఎన్నిటి మీదే మన మనసు కానీ ఎప్పుడన్నా అసలు నేను పరలోకం వెళ్తానంటావా అనే ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? ఎవరికి రాదే? ఎవరికి రాదు అసలు, ఎవరికి వచ్చిందమ్మా? వస్తే మీరు ధన్యులు. ఎవరికి ఆ ఆలోచన ఉండదు. ఒకవేళ నిజంగా ప్రభు ఈ సమయంలో వచ్చేస్తే నేను ఎట్టబడతానంటావా? అసలు ఎలా ఉంటుందంటావు నా పరిస్థితి? అంటే ఆయన రాజ్యమును గురించిన అవగాహన చాలా మంది ప్రజల్లో లేదు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యముని నువ్వు వెతకాలంట, ఆయన నీతిని నువ్వు వెతకాలంట. దేవునికి స్తోత్రం. ఎదిగితే ఆయన ఏం చేస్తాడంటే నీకే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడు. ఏమనుగ్రహిస్తాడు దేవుడు? పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి చేస్తాడు ఆయన. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా పెళ్లి, ఎవరు లేకపోయినా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి చేస్తాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, వస్త్రాలు లేని వాళ్ళకి ఆహారం లేని వాళ్ళకి సమస్తం ఇవ్వగలిగిన యేసయ్య. దేవునికి స్తోత్రం. చిన్నతనంలో సహోదరుడు లోకాన్నయ్య సిఎస్ఐ హాస్టల్లో చదువుకున్నాడు. సిఎస్ఐ హాస్టల్లో ఎవరైనా మంచి బట్టలు వేసుకొస్తే ప్రభాహ ఎప్పుడన్నా నా జీవితంలో మంచి బట్టలు కొనుక్కుంటానా అని అనుకునేవాడు అంట. వాళ్ళని చూసి నా జీవితంలో ఎప్పుడన్నా మంచి బట్టలు కొనుక్కుంటాను. ఆడేవాడు రోడ్డు అమ్మడి సైకిల్ వేసుకుని, కొత్త సైకిల్, చిన్న సైకిల్ వేసుకెళ్తుంది. అయ్యా ప్రభా నా జీవితంలో ఎప్పుడన్నా సైకిల్ కొనుక్కుంటానా, చిన్న సైకిల్ ఎప్పుడైనా కొనుక్కుంటానా బ్రో? ఆ టైం అలా ఉండేది. ఏం చేస్తావు? ఏ టైం? ఎప్పుడు మాట ఇది? ఒక 40 సంవత్సరాల క్రితం మాట అంతే. ఒక 35-40 సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడైనా నా జీవితంలో మంచి సైకిల్ కొనుక్కుంటానా ప్రభా అలా అనుకునేవాడు అంట. సైకిల్ కొండగామని దేవుడు ఏకంగా ఆశపడు, కానీ సైకిల్ కాదు, సైకిల్ కంపెనీ కొని అంత ధనం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు పెంట కుప్పల మీద నుంచి మన యేసయ్య బేదలను పైకెత్తే దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి మన ముందు. ఉదాహరణకి ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు, బలహీనతలో మందులు వేసుకోవడం తప్పు అని నేను అంటలా, కానీ ఆ టైంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ప్రభా నన్ను స్వస్థపరచాలి, ప్రభా నన్ను బాగు చేయాలి. ఒక్క మాట నువ్వు అంటావేమని దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు అంటే నిజంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కానీ పేర్లకి తగ్గ జీవితాలు ఉండవు. ఏంటి
ఏం పేరు? కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు. ముగించిన కోటేశ్వరరావు అని పెట్టుకుంటారు. కానీ ఆవిడ మొహం చూస్తే ఎప్పుడు ఆయన కోటేశ్వరరావు లాగా ఉండడు నిజంగా. ఉంటారా అక్కడన్నా? ఒక్కొక్కడు సంతోషరావు అని పెట్టుకుంటాడు. ఆవిడ మొహం చూస్తే ఎప్పుడు సూర్యమణి. ఒక్కొక్క ఆమె దీవెనమ్మ అని పెట్టుకుంటుంది. అసలు ఆ మొహంలో ఇంత కూడా దీవెన ఉండదు. ఒక్కొక్కరు మామూలు లోకానుసారమైన పేర్లు పెట్టుకుంటారు. పుల్లారావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఇలాంటి అమ్మ ఏనండి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు చూస్తే సమృద్ధిగా ఆశీర్వదించబడి ఉంటారు. ఇప్పుడు ఇలా చూస్తే పేర్లకు తగ్గ జీవితాలు ఉండవు. కానీ కొంతమందిలో పేరుకు తగ్గ జీవితాలు ఉంటాయి. అట్లాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో ఒక రోజున మన విశ్వాసి ఒరిజిన్ నూనె పోసి మూకుల్లో మంటెట్టి ఆ యొక్క మై మరిచిపోయింది పాపం. పెద్ద వయసుగా సడన్గా మంట బొగ్గుమని పైకి వచ్చేసరికి మరిగిపోయి నూనె మరిగిపోయి మంట వస్తుందిగా. మరిగిపోతే ఏసయ్యా అన్నాడు గట్టిగా. ఏసయ్యా అని పాపం ఆ తల్లి అసలు ఏం చేయలేదు తెలియక అర్థం కాక అరిస్తే ఆ మంటలో మంట బుష్మని ఆరిపోయింది. చూడండి ఎంత ప్రేమ కలిగింది దేవుడు. అగ్ని కూడా చల్లారుతుంది యేసు ప్రభు మాటకి. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారిని ధోని మీద ఉన్నప్పుడు శిష్యులు లేపినప్పుడు సముద్రాన్ని గాలి ఆయన ఏమన్నాడు? అన్నాడు ఆయన లేచి. ఎవరిని? మనల్ని కాదు, సముద్రాన్ని అనంగానే సముద్రం కిల్లి నిమ్మలం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. ఆమేనండి. ఎవరిని ఆశ్రయించాలి? నీ కష్టకాలంలో, నీ శ్రమ కాలంలో, నీ ఇబ్బందుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు అనుకోండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన సేవా పరిచర్య ఆ యొక్క మొదట్లో మధ్యలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక రోజున నాకు అప్పటికి చిన్న పరిచర్య, తక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఒక రోజున చొక్కా సంఘలో చిరిగిపోయింది. చొక్కా మంచి చొక్కా ఒకటే ఉండేది, మంచి ప్యాంట్ ఒకటే ఉండేది. ఎటైనా ఐఏఎస్కి వెళ్ళే ఉండి దగ్గరగా అది ఇంచుమించుగా మొన్నటి దాకా కూడా ఉన్నాయి. ఈ మధ్యన అవన్నీ పారేపిచ్చేసారు, మూటలు కట్టించేసి పాత బట్టలు అయిపోయినాయి. లేకపోతే ఎవరికి ఇచ్చేసారో మరి. ఒకే ప్యాంట్ ఉండేది, చింతపెట్ట కలర్ ప్యాంటు, వైట్ షర్ట్ ఒకటి ఉండేది. మంచి ఎటైనా మంచి కార్యక్రమాలకి అదే వేసుకెళ్ళి ఇంటికాడ ఉంటే చిరిగిపోయి వేసుకునేవాడు. ఒక రోజు మొత్తానికి నన్ను దేవుడు పిలిచాడు కదా సేవకే. నాకెందుకు ఈ దరిద్రత, ఈ చొక్కాలు చిరిగిపోవటం, సరికిలు అయిపోవటం ఇంట్లో. ఒకరోజు రాత్రి ఇక్కడ కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా బట్టలన్నీ పాడైపోయింది, నేను బట్టలు కొనుక్కోవాలి ప్రభా, సహాయం చేయను. ప్రభా ఇంట్లో సరికిలు అయిపోయింది ప్రభా, సహాయం చేయను అని అడుగుతున్నా దేవుడిని. దేవునికి స్తోత్రం. నైట్ ఎంత అయిందమ్మా టైం? ఆ టైనా 11 ఎంత అయింది నైట్ టైం. దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం దర్శనం కనపడుతుంది నాకు. అప్పుడు నేను వెంటనే పాస్టర్ గారికి చెప్పాను, మా దేవుడు ఈ మాట చూపిస్తున్నారు అని చెప్పాను. ఒకసారి ఆ మాట చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాట చూపిస్తున్నాడు. అంటే దేవుడి దగ్గర ఏముంది? చాలా ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చారనుకోండి, లేకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చాననుకోండి, మళ్ళీ ఏదో రోజున అడుగుతాం. కానీ దేవుడు ఇస్తే నువ్వు ఎవరో అడగరు, నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లే ఎవరికి. దేవుడు ఈ మాట చూపించారు అని చెప్పాను. నేనేమతో తెల్లవారేసరికల్లా ఒక సహోదరుడు వచ్చి, అయ్యా ఇదిగో నిన్న రాత్రి మా ఆవిడికి 50,000 రూపాయలు డాక్టర్ డబ్బులు వచ్చింది, 5,000 దశంభాగం తెచ్చానండి అయ్యగారు అని దశంభాగం తెచ్చాడు ఒక సహోదరుడు తెల్లారేసరికల్లా. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని అడిగాను? అయ్యా కొంచెం మీకు డాక్టర్ వచ్చి ఉంటుందేమో, కొంచెం అందులో ఏదైనా దశంభాగం తండ్రి అన్నానా? ప్రభువుని అడిగా నేను కేవలం. ప్రభా సహాయం పంపించు నాయన, ఇక్కడ ఇబ్బందిగా ఉంది నాయన, నీ సేవకుడిని ప్రభా వస్త్రాలు ఇబ్బందిగా ఉన్నాయి, ఆహారం ఇబ్బందిగా ఉందని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే 5,000 రూపాయలు ధనం తెల్లవారేసరికల్లా పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కారణం, మన అభివృద్ధి చెందడానికి కారణాల్లో ఇది కూడా ఒక కారణం. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో మనకి దేవుడు ఏ కొదువ చేయడు. యథార్థంగా లేకోకుండా ఒకవేళ దేవుణ్ణి మోసం చేసే వ్యక్తులుగా, మనుషులు మోసం చేసే వ్యక్తులుగా, లేకపోతే సమాజంలో ఎవరినైనా మోసం చేసే వ్యక్తులుగా కొంతమంది అక్కడక్కడ డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేస్తారు. సహోదరుడు అన్నయ్య మొన్న చెప్పాడు, ఎంత 8 లక్షలు అనే 5 లక్షల 8 లక్షల
8 లక్షలే కొట్టేశారంట. ఒక 20 లక్షలు అప్పు తీసుకుని వేరే వాళ్ళ దగ్గర ఇప్పితే 8 లక్షలే కొట్టేశారు. అమ్మ అర్థమవుతుందా? అదేంటది అలా అది వర్దిల్లుతారా వాళ్ళు? గవర్నమెంట్ దృష్టిలో తప్పించుకోవచ్చు, పోలీసుల దగ్గర తప్పించుకోవచ్చు. అది శాపం వెంటాడద్దు ఆ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని. ఎందుకంటే వీళ్ళు ఉసూరుమంట ఉంటారు. అది వాళ్ళకే ఒక వ్యక్తి ఎప్పుడన్నా ఉసూరుమంట డబ్బులు ఇచ్చాడు అనుకోండి, అవి నీ దగ్గర నిలబడవు. తెలుసా నీకు? నేను ఒకసారి డైరెక్ట్గా చూశాను. ఒక సందర్భంలో ఒక చోటన చాలా ఏమంటారు డిమాండ్ చేసి ఒకళ్ళ దగ్గర 20,000 తీసుకున్నాను. మా బంధువుల దగ్గర డిమాండ్ చేసి ఖచ్చితంగా నాకు కావాలి 20,000 అని. 20,000 ఇలా వచ్చినాయి, అలా పోయి వెళ్ళి ప్లాట్నా బండి కట్టి బండి తెచ్చాను. కొద్ది రోజులు ఉంది బండి, మళ్ళీ బండి ఇచ్చేసాను వెనకాల. ఆమె అప్పుడు ఓరు బాబు ఎవరైనా ఉసూరుమంట ఇస్తే అది మనకి జయం కాదు, మన ద్వారా ఎవరైనా బాధపడతా మన మూలం నన్ను ఇస్తే మనకు జయం కాదు అని అర్థమైంది. మీరు ఎవరైనా మీకు ధనం ఎగ్గొట్టేశారనుకోండి, మీరు ఉసూరుమంట బాధపడుతుంటారు కదా, అది వాళ్ళకి శాపం. అది అర్థమవుతుంది నేను చెప్పింది? సమాజంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా. అర్థమవుతుందా? అందుకే మనం ఏం చేయాలంటే యథార్థంగా ముందు మనం యథార్థంగా ఉన్నామా లేదా అని ఒక్క క్షణం మనం పరిశీలించుకుంటే దేవుడు మనకి ఏ మేలు చేయక మానడు. అందుకే మన జీవితంలో యథార్థంగా ఉంటే కనుక ఆయన మహిమైశ్వర్యములో నుంచి మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. రాత్రి నేను సహోదరుడు సంజయ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఆయన ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా, దేవుడి మాటలు చెప్తున్నా. అంతా అయిపోయాక ఆయన అంటున్నాడు, అయ్యగారు నాకు దేవుడు ఎందుకో బలంగా ప్రేరేపిస్తున్నాడండి, నీకు బిర్యానీ ఇప్పించమని దేవుడు ప్రేరేపిస్తున్నాడండి, బిర్యానీ తెచ్చుకోండి అయ్యగారు, డబ్బులు కొడుతున్నాను అని ఒక 500 ఫోన్పే కొట్టాడు. వద్దులేండి పర్లేదండి అన్న. పర్లేదండి, అప్పటికే ఇక్కడ ఆహారానికి అన్నీ సిద్ధపరిచేసింది పాస్టర్ గారు, అన్ని సరుకులు అన్నీ తెప్పించేసింది అప్పటికి. వద్దులేండి పర్లేదంటే అలా పర్లేదండి అయ్యగారు నాకు ప్రేరేపణ అన్న. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా దేవుని సేవకుడి యొక్క ఆకలి నువ్వు తీరుస్తున్నావు కాబట్టి దేవుడు నీ ఆహారాన్ని పానాన్ని జీవిస్తున్నాడు అని బ్లెస్ చేశాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకి ఆయన ఏది తక్కువ చేయడు. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు వచ్చాక కూడా కొంతమంది వాళ్ళ స్వభావం మారదు. ఎలా ఉంటుందంటే, నేను కాబట్టి ఈ పరిచర్యకి సహకరిస్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను, నేను ఏమైనా చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో పాస్టర్ గారికి, ఎలా ఉంటుంది పాస్టర్ గారికి? ఇంకా ఎక్కువ వస్తుంది. పిచ్చమోహమా, నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇంకా ఎక్కువ పంపిస్తాడు. తెలుసా నీకు ఆ విషయం? దేవుడు చూస్తాడు అన్నీ కూడా. ఇస్తే నీకు ఆశీర్వాదం, ఇకపోతే ఇంకా మరి ఒక దగ్గర నుంచి దేవుడు ఇంకా మరీ ఎక్కువగా పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వైనా నేనైనా ముందు ఎవరిని ఆశ్రయించాలి? నేను అంటాను, వెళ్ళిన చోటన ప్రతి చోటన 100 మందిని పట్టే చర్చ ఉంది. నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇల్లు ఉంది. 1,40,000 రూపాయలు విలువ చేసే బండి ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏసైనా ఎవ్రీథింగ్ మై జీసస్. నాకే కొదువ లేదు అంటాను ఇల్లు చోటనల్లా. అంటారు ఏ సేవ కూడా అని అంటాడాలిగా. అదే విశ్వాసం. దేవుని స్తోత్రం. ఒకవేళ అయిపోయినా మళ్ళీ పంపిస్తాడు దేవుడు. ఆమేనండి, దేవుని స్తోత్రం. ఆ విశ్వాసంలో నువ్వు ఉంటే నీకు ఏ కొదువా రాదు. దేవుని స్తోత్రం. అందరూ చేద్దాం దేవుని స్తోత్రం. సింహం పిల్లలు పస్తు పడినను నాకు మాత్రం కొదువే రాదు. సింహం పిల్లలు పస్తు పడినను నాకు మాత్రం కొదువే రాదు. అందులో
వ్యక్తివైతే నీకు ఏ మేలు కొద్దిగా ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడే పంపిస్తాడు. మనకు దేవుడు పంపిస్తున్నాడని మనం గ్రహించుకో, కానీ దేవుడే నీ దగ్గరికి ఆ పనిని పంపిస్తాడు, లేక ఆ వ్యాపారాన్ని పంపిస్తాడు, లేక నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. పంపిస్తాడు అంటారా, పంపించరా? ఎలా చెప్తున్నారండి అయ్యగారు? ఇది వాక్యానుసారం ఉందా లేదా? ఉందా? ఎలాగా చెప్పండి అమ్మా, ఎలాగా చెప్పనా? ప్రభా రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక చేప కూడా పడలేదయ్యా అన్నాడు. ఎవరో అమ్మా? పేతురు, సైమన్ పీటర్. దేవునికి స్తోత్రం. అంటే సీమోను పేరు. దేవునికి స్తోత్రం. అయితే ఏమన్నాడు అప్పుడు యేసయ్య? మళ్ళీ ఇంకో మాట అన్నాడు, అయినా సరే ప్రభా నీ మాట చొప్పున వలేస్తున్నాను, ఇప్పుడే వల, ఇక్కడే వల అన్నాడు యేసయ్య. ఎక్కడేమన్నాడు? నిజంగా ఆ ప్లేస్లో, పేతురు గారి ప్లేస్లో మీరు ఎవరు ఉన్నారనుకోండి, ఎవరన్నా చేయొత్తండి. ఎవరా? ఇంకో సత్యం ఉన్నాడు అనుకోండి ఆ టైంలో, ప్రభా చేపలు పట్టడం గురించి నాకు చెప్తున్నావా? చేపలు పట్టడం గురించి నాకు చెప్తున్నావయ్యా? మా తాత గోసెట్టిన కాడి నుంచి చేపలు పడుతుంది నేర్పించాను నాకు. మా తాత చేపలే పట్టాడు, మా నాన్న చేపలే పట్టాడు, నేను చేపలే పడతాను. ప్రభా నీకు తెలియదయ్యా వీటి గురించి. ఈ టైంలో చేపలు పడవు ప్రభా. రాత్రి అంతా రాత్రి వేటాడేశాను, ఎక్కడా లేవు, మొత్తం జల్లిచ్చేసాను. ఈ సరసంతా సముద్రం అంతా జల్లిచ్చేసాను, ఎక్కడా లేవు అని మనం దేవుడికే సలహా ఇస్తాం. ఎవరికమ్మా? దేవుడికే సలహా ఇస్తాం. కానీ పేతురు గారు ఏమన్నాడంటే, అయ్యా అయినా సరే నీ మాట చెప్పున. లోకా సువార్త ఎన్నది? 5:6 చదవమ్మ. లోక 5:6. 5:5 చదువు. సీమోను ఏలినవాడా. సాధారణంగా రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే ఏలినవాడా అంటారంటే మా ప్రభువా. అర్థమైంది? ప్రభువుల వారు మా విన్నపాలు ఆలకించాలి. అచ్చమైన తెలుగు మన పౌరాణిక స్టోరీల్లో విన్నామని చూసారా? ఏలినవాడా అంటే దానికి అర్థం మా ప్రభువా. ప్రభుత్వ వాహనాల మీద ఏమని ఉంటే ప్రభుత్వ వాహనం అంటే ప్రభు అంటే పరిపాలించేవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ఏలినవాడా. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ నాకేమీ దొరకలేదయ్యా, అయినా సరే ప్రభా నీ మాట చొప్పున వాళ్ళ వేస్తున్నానయ్యా అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనమైతే ప్రభా నీవు వడ్రింగ్ పని చేసావు నాయన, చెక్కల గురించి, చెక్కల వస్తువుల గురించి మీకు తెలుసు, కానీ బల్లల గురించి, ఈ చేపల గురించి మీకు తెలియదు నాయన అందు. మనం అయితే చేశాడు వేసాడు వడ్రింగ్ పని. తెలుసా మీకు అవసరం? వడ్రింగ్ పని చేశాడు ఆయన. వడ్లవాని కుమారుడు కాడా అయినా, మరియా మార్త సహోదరుడి కాడా అయినా అన్నారు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. యోసేపు కుమారుడి కాడా అయినా అన్నారు ఆ ప్రాంతంలో ఆ టైంలో. దేవునికి స్తోత్రం. అయినా ఏమన్నాడంటే నీ మాట చొప్పున వల వేస్తున్నానయ్యా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. అంటే ఎంతగా చేపలు పట్టారంటే ఇలా పట్టిన చేపలు ఏళ్ళే రాగలేకపోయారు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? నువ్వు దేవుని మాట వినినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ సమృద్ధి నీ ఒక్కడితో పోదది. నీ సమృద్ధి ఎదటి వారికి కూడా హెల్ప్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి, ఒకసారి ఎత్తండి. ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరి దగ్గర ఎవరైనా పనులు ఉన్నారయ్యా? ఉంటారు కదా. అదే ఆశీర్వాదం. వీళ్ళిద్దరితో బాగోలేదు చూసారా? వీళ్ళు వ్యాపారం చేసుకుంటానే మరొక పని వాళ్ళు ఒకరిలో ఇద్దరినో పెట్టుకుని పని చేస్తారు. అంటే మనం దీవించబడినప్పుడు మన ద్వారా ఇతరులు కూడా దీవించబడతారు. ఆమేన్. నువ్వు దీవించబడినప్పుడు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు నీ ఒక్కదానితో పోదాది. నువ్వు చాలా మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. పేతురు లాగలేకపోతున్నాడు అంటే, రే రండ్రా కొంచెం పట్టండ్రా, రే ఇది లాగలేకపోతున్నాను పట్టండ్రా. లాగలేనంత సరుకుపడింది. మనమే 50 కేజీలు 100 కేజీలు పోసేస్తున్నాం కదా. మరి ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితం ఎంత బరువు పోసేవాళ్ళు ఒకసారి ఆలోచించండి.
మినిమం 200 కేజీలు ఈజీగా లాగేస్తారు. లాగలేనంత సరుకు విస్తారమైన చేపలు పైకి లాగారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు లాగారంటే యేసయ్య మాట చొప్పున వల వేసినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసయ్యని ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదని ఆ యొక్క ఫ్రెండ్స్ తానలేదు. ఇతను పేతురు ఎవరితో అన్నాడు? ఆలేదు తానలేదు. ఏంటోరా ఈ మధ్యన చిల్లి గవ్వ కూడా ఉండలేదురా, చేతిలో వచ్చినట్టు మొత్తం అయిపోతున్నాయి. ఒకడు ఇంటికి వస్తాడు, మన ఇంటికి ఎవడు బుడబొక్కలు కూడా వస్తాడు. వచ్చి అమ్మ ఈ మధ్య నీ డబ్బులన్నీ మొత్తం అయిపోతున్నాయా? అవునవును అయిపోతున్నాయి అంటాం. ఈ మధ్య నీకు ఒంట్లో అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందా, నీకు ఏళ్ళు నొప్పి వస్తుందా, కాళ్ళు నొప్పి వస్తుందా అంటాడు. అవునవునవును. నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? అందరిలో జరిగేది అదేగా. బాగా ఆలోచిస్తే తలనొప్పి రాకేమవుతుంది? పిచ్చమొహాలు అప్పుడైనా సరే బలిపెలగదు. అవునా? అమ్మో మా పాస్టర్ గారు కూడా చెప్పలేదు తలనొప్పి వస్తుందని, కానీ బుడబొక్కలో చెప్పేశాడు అనుకుంటాం. కానీ కారణం ఏంటంటే కొంతమంది బుట్టలో వేసుకున్నారు, కొంతమంది నిజం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఉండరని అంతలో నిజంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఉన్నారా లేదా? ఒకప్పుడు ఇలా కుటుంబానికి ఇలా ప్రయోగాలు జరుగుతున్నాయని నేను చెప్తే చెప్పిన ఒక 4 రోజులకి అల్టికి బుడబొక్కలోడు వచ్చేమన్నాడమ్మా, నేను ఓడుతున్నా చెప్పు. ప్రయోగాలు చేశారు, మేము బాగు చేస్తాం, అర్జెంట్గా 13,000 మేకపోతుంది తెచ్చుకోండి అన్నారు. అప్పుడు వీళ్ళు గబగబా వచ్చి ప్రార్థన చేసి వీళ్ళకి నిజంగా కొనుక్కొని నిజంగా కూడా చెప్తారు. అబద్ధాలని కాదు, కొంతమంది అబద్ధం చెప్తారు, కొంతమంది నిజాలు కూడా చెప్తారు. చెప్పరని నేను అంటలా. మెట్ట మీదకి ఒకసారి కూడా వచ్చి ఏమంటారు, రివ్యూ చేసే వాళ్ళని ఏమంటారు, సాహిబ్ గారు వచ్చారు. వస్తే మేము అప్పుడే టీ తాగుతుంది. సరే టీ ఆయన కూడా ఒక కప్పు ఏంటి, టీ ఇచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ అన్నాడు. ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు ఏలు పెట్టిన అన్నాడు. అన్నాక మీకు వేరే వాళ్ళు మీ వాళ్ళే పై దెబ్బ చేశారు, అసలు మా వాళ్ళు చాలా మంది ప్రభువులో ఉన్నారు, చాలా మంది. దేవుని స్తోత్రం. మీ వాళ్ళే పై దెబ్బ చేశారు, ఈ క్రిస్మస్ కల్లా మీరు పడిపోయేటట్టుగా కాలు ఇరిగిపోయేటట్టుగా చేశారు, ఇంకేముంది మీరు అర్జెంటుగా అన్నాడు ఆయన. చెప్తున్నాడు సాహిబ్ గారు. అప్పుడు నేను సైలెంట్గా వింటున్నాను. నేను పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అప్పుడు అక్కడ మెట్టమై పరిచయకి వెళ్ళి వింటున్నా. ఏంటంటే ఏం చేయాలంటే సాహిబ్ గారు అని అడగవేంటయ్యా బాబు, నువ్వు బలేవాడిలాగా ఉన్నావు అన్నాడు. నేను అన్నాను, అయ్యా నేను పాస్టర్ గారు నేను పాస్టర్ గారు బాబు నేనేమంటలా, ఒక యంత్రం ఎత్తాం అంతే, ఆ యంత్రం కట్టుకోండి అంతే. అయ్యా ఏదైనా ఉంటే ప్రభు చూసుకుంటారయ్యా, ఏం పర్లేదు అన్నాను. ఇది జరిగి దగ్గర 10 సంవత్సరాల పైన అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర సుమారుగా. ఇప్పటికీ చాలా క్రిస్మస్లు అయిపోయింది. ఒక్కొక్కడు వరకునే బెదర కొడతాడు, అలాంటివి నమ్మకూడదు. కొన్ని నిజాలు ఉంటాయి, నిజాలు ఉండవని నేను అంటలా. ఉంటే ఉండవు నిజాలు ఉంటాయి. కానీ నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు నిన్ను కాపాడతాడు. ఆమేనా? తర్వాత ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను వద్దెల చేస్తాడు. ఆమేనా? ప్రభువుని ఆశ్రయిస్తే మన స్థితిగతులు పరిస్థితులు అన్నీ మార్చేస్తాడు. ఏం చేస్తాడంటే ఆయన సింహం పిల్లలకైనా కొదువు ఉంటుంది, కానీ ఆయన నమ్మిన ప్రజలకి మనకి ఏ కొదువా. ఇక ఆశీర్వాదాల కోసం సమృద్ధి కోసం నువ్వు పదే దేవుణ్ణి అడగక్కర్లా. ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఆశ్రయించి ఆయనది చెప్పింది చెప్పినట్టుగా ప్రభు నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు ఆశీర్వాదం నిన్ను ఎత్తుకుంటా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఇదిగో నిన్ను ఆశ్రయించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. యథార్థంగా ప్రవర్తించే వ్యక్తికి ఇదిగో ఆయన ఏ మేలు చేయక మానడు. ఇదిగో నీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, నివాసాలు కావాలని, నీకు వెండి బంగారాలు కావాలని, పెళ్లిళ్ళు వివాహాలు పిల్లలు కావాలని సమస్తం యేసయ్యకు తెలుసు. అవన్నీ మీ ప్రభువుకు తెలిసేవారు. నీకు ఏది కావాలో అది ప్రభువుకు తెలుసు. నీకు వస్తు వాహనాలు కావాలని, నీ కుటుంబానికి సమృద్ధి కావాలని సమస్తం యేసయ్యకు తెలుసు. అయితే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉంటే నీకు ఏ కొదువా ఉంటాయి, నీకు ఏది కొదువు రాదు. ఇదిగో యథార్థంగా ప్రవర్తించే వారికి యేసయ్య ఏ మేలు చేయక మానడు. ప్రభు సంతులు ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు. ప్రభాని ప్రార్థన చేసుకున్నాం, ప్రభు సంతులు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా యథార్థంగా ప్రవర్తించే వ్యక్తిగా నన్ను చేయండి. ఇదిగో చాలా మంది ఈ సమాజంలో ఎక్కడ చూసినా మోసం కనబడుతుంది. మనుషులు అనేక మంది ఎదగవారిని మోసాలు చేయగలరు. ఇదిగో రకరకాల పరిస్థితులు కనబడుతుంది. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నువ్వు యథార్థమైన వ్యక్తిగా ఉంటే ఆయన నీకు ఏ మేలు కొద్దివచ్చే మేలు చేయక మానడు. ఆయన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు మనల్ని వెంటాడతాయి అంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికిన
ఆశ్రయిస్తే, ప్రభు చెప్పిన మాటని వింటే, ఇదిగో పట్టచాల దీవులు, ఇదిగో దేవుడు విస్తారమైన సమృద్ధిని జరిగిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రభా నీ మాట వినే వ్యక్తిగా నాకు చేయాలి అయ్యా. నీ మాట చొప్పున దీవించబడే వ్యక్తిగా నేను ఉండాలి. నీ మాట చొప్పున ఆశీర్వదించబడే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో సింహం పిల్లలకైనా కొద్ది ఉంటుంది కానీ నా పిల్లలకు ఏ కొదువా ఉండదు అంటున్నాడు యేసయ్య. ఇదిగో నీకు ఏ కొదువా వచ్చడు ఆయన. ఇదిగో ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన రాజ్యాన్ని నీటిని వెతికినప్పుడు సమస్తాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభానికి వందనాలయ్యాలు. ప్రార్థన చేసుకున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.